అంటే అమ్మాయిలు అబ్బాయిలు అంటే 10th క్లాస్లోనే ఇంటర్లోనే న్యూడ్ కాల్స్ చేసుకోవడం, ఆ న్యూడ్ కాల్స్ కాస్త వాళ్ళు రికార్డ్ చేసుకొని ఈ అబ్బాయి బ్లాక్మెయిల్ చేయడం, సో ఇవి సాధారణంగా అవుతున్నాయి. సో అసలు ఏం అసలు మెయిన్ ఒకటండి, మళ్ళీ చెప్తున్నా, తల్లిదండ్రులు నిఘా పెట్టాలి పిల్లల పైన. పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పిల్లలకి అవేర్నెస్ ఇవ్వాలి. ఇప్పుడు తండ్రి పొద్దున్నే 8:30, 9కి వెళ్ళిపోతాడు ఆఫీస్కి, నైట్ వచ్చేసరికి 10 అవుతుంది. తల్లి పొద్దున్నే 8కో 9కి ఆమె ఆఫీస్కి వెళ్ళిపోతుంది, ఆమె రావడానికి నైట్ 10కి వస్తుంది. ఈ మధ్యలో పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూడాలి. పిల్లలకి ఈ ఫోన్ ఎందుకు ఇవ్వాలి చెప్పండి? చిన్న చిన్న ఫోన్ ఇస్తే సరిపోదా? వాళ్ళకి ఏం అవసరం, ఇవన్నీ చూడాల్సిన అవసరం ఎందుకు? మీరు ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు చూడాల్సిన అవసరం ఏంటి? ఐఫోన్, టచ్ ఫోన్ ఎందుకంటే అవన్నీ వాళ్ళకి చిన్న ఫోన్ ఈ మాట్లాడటానికే కదా. అమ్మ బుజ్జి బాగున్నారా, బాగున్నా, అంతే. ఆ ఫోన్ ఎందుకు ఇవ్వాలి? ఏం అవసరం అంత పెద్ద ఫోన్ కొనియాల్సిన అవసరం ఏంటి చెప్పండి? మీరు చెప్పండి. ఫస్ట్ ఇంటర్నెట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? చదువు వరకు ఉండాలి, నిఘా అనేది ఉండాలి కదా. వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పాలి కదా, తల్లి చెప్పాలి కదా, తండ్రి చెప్పాలి కదా. ఇది కాదు నాన్న ఇలా ఉంటుందా ఇలా ఉంటుందని చెప్పాలి కదా. సో టీచర్స్ చెప్పాలి. సో దీనికి ఇవన్నీ కూడా ఏంటంటే, అది మైనర్ బాలికలైనా ఇంకొకరైనా కూడా ఒకటి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలంటే ఎవరి చేతిలో ఉంటుంది? అది చెప్పాక పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది. నీకు ఫోనే ఇవ్వలేదు ఆమె, ఎలా తెలుస్తుంది నీకు? ఎలా మాట్లాడుతుంది ఆమె? ఒకటి సరే పక్కన పెడదాము. అదేంటండి అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, అందరు ఫోన్ లేకపోతే ఎట్లా సార్ అంటే, డబ్బా ఫోన్ కొనివు. ఆ ఫోన్ ఎందుకు? ఐఫోన్ పెద్ద పెద్ద ఫోన్ కొనియాల్సిన అవసరం ఏంటి? నేను ఒక స్కూల్ దగ్గరికి వెళ్దాం, మనం ఒకరోజు ప్రాక్టికల్కి వెళ్దాం. పెద్ద స్కూల్ ఎక్కడ ఉంటుందని చూడండి. నాకు స్కూల్ వదిలిన సమయానికి అక్కడ మనం నించుందాం. పిల్లలు ఇంతలా ఉంటారు, నాకన్నా లా ఉంటారు, వచ్చి పిజ్జాలు, బర్గర్లు, థమ్సప్లు, గేమ్సప్లు తాగుతూ ఉంటారు. ఒకడు పేస్ట్రీలే పేర్లు అయ్యి మనకు తెలియదు, చెప్తున్నా రండి నేను చూపిస్తా. దానికి ఏమంటారు మీరు? మనం తినే ఆహారం ఏంటి? నిజంగా ఐస్ క్రీమ్ తిని ఎప్పుడు తిన్నావు నీ వయసులో? ఐస్ క్రీమ్, అరుణ్ ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పుల్ల ఐస్ క్రీమ్ పక్కన పెట్టు. అవి చిన్నప్పుడు అది తినే ₹1.5 తిన్నావు, అది కాదు. కప్పు ఉంటుంది, మనం ఇప్పుడు తింటారు కదా. ఇప్పుడు తిన్నావు నీ వయసులో? నేను తినలేదు. మరి నేను తినలేదు. ఏమంటావు? థమ్సప్ ఎప్పుడు తాగావా? ఈ బుర్ర ఐస్ క్రీమ్ అది పెద్ద సంతోషం. మరి థమ్సప్ ఎప్పుడు తాగావు నీ లైఫ్లో? ఇప్పుడు అప్పుడు ఎవరైనా పెళ్లి సూపులు, మక్కాయ పెళ్లి సూపులకు వస్తే ఎప్పుడు ఎవరికి ఇంత గ్లాస్ థమ్సప్ అంటే నేను ఎందుకు చెప్తాను, ఏదో ఎవరన్నా పెళ్లి సూపులకు వస్తే అది మూతలో పోసుకొని సప్పరిచ్చేది అందరం. డెక్కన్స్ ఉంటాయా? అయ్యే మీరు డెక్కన్, మేము మూతలు అంటాం. అంటే మనకి అసలు ఏం దొరికి చాక్లెట్ ఎప్పుడు తిన్నావు? ఎప్పుడు ఆగస్టు 15 వద్దని ఎదురు చూసేది బిస్కెట్ల కోసం, చాక్లెట్ల కోసం. మరి ఏమంటావు మరి నువ్వు? అరే పిజ్జా ఏంది? పిజ్జా అసలు నేను తోడు తెలియదబ్బా, ఎట్లుంటుందో కూడా తెలియదు. దాన్ని చూస్తేనే భయం అవుతుంది. పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఏదో ఆ లేసులు, కురుకురేలు, బొరుకులు, ₹5 కురుకురే, పావులు, థమ్సప్. చిన్నపిల్లలకి థమ్సప్లు ఇటువైందా? నాకు అర్థం కావట్లా. 500 పిల్లలకి థమ్సప్ దాటుతుంది ఒక ఆమె, తిట్టినాను మనం పోయి. అసలు థమ్సప్ దాకూడదని చెప్తున్నారు. మరి ఇవన్నీ ఆహార పదార్థాల వల్ల వాళ్ళు చిన్నపిల్లలే మెచ్యూర్ అవుతున్నారండి. 9 ఏళ్ళకి 10 ఏళ్ళకి. డాక్టర్లను అడగండి, మీరు చెప్తారు. ఒక ఇంటర్వ్యూ డాక్టర్, నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. ఒక చిన్న పాప, 9-10 ఏళ్ళ పాప మెచ్యూర్ అవుతున్నారు. ఏంది తేడా? బికాస్ ఆఫ్ ఫుడ్ కాదంటారా? వాళ్ళకి పిజ్జాలు, బర్గర్లు, ఏంటది ఏదో చికెన్ కూడా తినకూడదంట. చికెన్కి అది ఇంజక్షన్ ఇస్తారంట. దానివల్ల మహిళల్లో పేర్లు మనకి మెడికల్ టెక్నాలజీ తెలియదు కానీ ఆ ఆర్గాన్స్ పెరిగి, హార్మోన్స్ పెరిగి 9 ఏళ్ళకి 10 ఏళ్ళకే పిల్లలు పెద్ద మనిషి అవుతున్నారు. వాళ్ళకి పాపం తెలియదు బాల్యం గురించి, అసలు ఏమీ తెలియదు. వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళకి శరీరంలో ఏ మార్పులు వస్తున్నాయో కూడా తెలియదు.